మనము ఏ గిన్నెల్లో వండాలి, ఏ పాత్రలు అయితే మంచిది అనేది చాలా అంటే చాలా ఇబ్బంది అయిన విషయం కదండి. అయితే నేను ఇంతకు ముందు బాండీ అంటే జలం స్లేర్ వాడేదాన్ని, లేదా స్టీల్ బాండీ వాడేదాన్ని. అయితే స్టీల్ ఇంత క్వాలిటీ అయితే ఉండదండి, మామూలుగా ఉండిద్ది. కొంచెం మంట ఎక్కువైనా, ఏ విధంగా నూనె తక్కువైనా అడుగైతే ఖచ్చితంగా అంటేదన్నమాట. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు హోమ్ జోన్ కంపెనీ వాళ్ళది స్టీల్ కుక్వేర్ చూపిస్తానండి. ఎవరైనా ఈ సెట్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. అయితే నేను ముందు ఒక సెట్ వాడిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి కొత్త సెట్ చూపిస్తున్నాను అనమాట. వాడకుండా అయితే ఏమీ చూపించట్లేదండి. చక్కగా వాడి దాని గురించి నేను తెలుసుకున్న తర్వాతనే చూపిస్తున్నాను. అయితే ఈ సెట్ 3 లేయర్స్గా ఉన్నదండి. ఒకటి స్టీల్ కడాయి, రెండవది ఫ్రై ప్యాను, మూడవది వచ్చేసి ఈ రెండిటికి కలిపి స్టీల్ లిడ్ ఇచ్చారు. రెండిటికి కలిపి ఒకటే మూత ఇచ్చారనమాట. అయితే చాలా అంటే చాలా మందంగా ఉన్నది, చాలా బాగుందన్నమాట ఈ సెట్. అయితే హోమ్ జోన్ కంపెనీ వాళ్ళది ఈ సెట్ మేము ఆన్లైన్లో చూసామండి. ఆన్లైన్లో రేటు ఎక్కువగా ఉన్నది, 2000 అలా ఉన్నదన్నమాట. అందువల్ల హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ డిమార్ట్కి వెళ్ళాము, అక్కడ చూసాము. అక్కడ 1500 ఉన్నది, ఆన్లైన్లో 2000 ఉంది కదా అని చెప్పేసి ఇంకా డిమార్ట్లో తీసుకొని వచ్చాము. చాలా మందంగా ఉందండి ఇది, స్టీల్ చాలా బాగుంది, చాలా బరువుగా ఉన్నాయి. అయితే ఇది మనం వండేటప్పుడు వేడి అవుతుంది కదండి. ఆ వేడి అయినప్పుడు బాండీ వరకే వేడిగా ఉంటుంది. పక్కన హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అవైతే వేడిగానే ఉంటాయి. మనం పట్టుకోగలిగి కింద పెట్టగలిగినంత వేడి అయితే ఉంటుంది, పట్టుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఉన్నది. కొంచెం నూనె తక్కువైనా కూడా ఈ బాండీలో వండుతుంటే మాడిపోవట్లేదు, చాలా బాగున్నది. ఇందులో మనం తాలింపు వేసేసి మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుందండి కూర, చాలా బాగుందన్నమాట. మనం నాన్ స్టిక్ ప్యాన్లో వండుకుంటాం కదా, ఆయిల్ తక్కువ, వాటర్ తక్కువ, ఆ విధంగా అలానే ఉన్నది. చాలా మందంగా ఉన్నాయి, అడుగంటట్లేదు, చాలా బాగుంది. ఇంకా ఈ విధంగా మూత పెట్టిన తర్వాత మూత కూడా కొంచెం పైకి వంపుగా ఉన్నది. ఇందులో కొంచెం మనం వాటర్ వేసేసామంటే మూతలో అడుక్కి వెళ్ళిపోతాయి ఆ వాటరు, ఆవిరి రూపంలో. కూర అయితే చక్కగా మగ్గిపోతుంది అనమాట, చాలా బాగుంది. ఇంకా నాకైతే వాడుతున్నాను కదండి, చాలా బాగా నచ్చింది. ఇంకా మనం రెండో దానికి కావాలి అని అంటే రెండు ఒకసారి పొయ్యి మీద వేసుకోవాలన్నా కూడా ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద అనమాట, ఈ గ్లాస్ లిడ్. ఇది కూడా దీనికి సెట్. తర్వాత మనం మట్టి పాత్రలు కొన్నా ఏవి కొన్నా ముందుగా సీజనింగ్ చేస్తాం కదండి, ఆ విధంగా స్టీల్ పాత్రలు కొంటే ఎలా సీజనింగ్ చేస్తాం. అయితే ముందుగా స్టవ్ పైన పెట్టి కొంచెం వేడైన తర్వాత ఈ స్టిక్కర్ లాగేయాలి. స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది. స్టిక్కర్కి అడుగున ఉన్న గమ్ము మెల్ట్ అయిపోయి స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ పాత్ర నిండా స్టవ్ పై పెట్టి నీళ్లు పోయాలన్నమాట. పాత్ర నిండా నీళ్లు పోసి నీళ్లు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఆ నీళ్లు వంపేసి, అంటే నీళ్లు చల్లారిన తర్వాత వంపేయాలి. నీళ్లు వంపేసిన తర్వాత దీనికి మొత్తం ఒకసారి ఆయిల్ అప్లై చేయాలి. బాండీ మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మరలా కడిగిన తర్వాత శుభ్రంగా, ఆ తర్వాత నుంచి మనం ఏ కర్రీ అయినా వండుకోవాలి. కొత్తగా స్టీల్ పాత్రలు వాడే ముందు ఇదే విధంగా సీజనింగ్ చేసుకోవాలన్నమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఒకసారి సబ్బు పెట్టి కడిగేసేసి వాడేస్తూ ఉంటాము. ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.